హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను బగారా బెంగెం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది, తప్పకుండా చూసి ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి వేసుకోవాలి. 2 ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో లైట్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 1/2 కేజీ వంకాయలు తీసుకోవాలి. చిన్నవి రౌండ్గా ఉన్నవి తీసుకోవాలండి. నల్ల వంకాయలు తీసుకొని ఇలా మధ్యకి కట్ చేసుకొని నీటిలో వేసుకోవాలి. నీటిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, లేకపోతే వంకాయలు నల్లగా అయిపోతాయి. ఒకసారి వాష్ చేసుకొని తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వంకాయలు అన్నీ అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవాలండి. చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా చేసుకుంటే తర్వాత కర్రీలో ఎక్కువగా ఉడకాల్సిన పని లేకుండా త్వరగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న పల్లీ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే సరిపోతాయండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ధనియాల పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. స్పైసెస్ అన్నీ వేసాం కదండి, ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఒక 2 నిమిషాలు. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. రైస్లోకి కన్నా బిర్యానీలోకి, ఫ్రైడ్ రైస్లోకి, చపాతీ అలాంటి వాటిల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం
పేస్ట్ చేసి పెట్టుకున్న పల్లి నువ్వుల పేస్ట్ అందులో వేసుకోవాలి. వేసుకొని మిక్సీ జార్లో ఒక పావు కప్పు వాటర్ వేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని 1 నిమిషం బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఒక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకొని వాటర్ మరిగేంత వరకు మరిగించుకోవాలి. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ముందుగా యాడ్ చేయడం మర్చిపోయానండి. ఆనియన్ వేగినప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇలా వాటర్ మరిగిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలను అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ గ్రేవీ మొత్తం వంకాయలోకి వెళ్ళి కర్రీ చాలా బాగుంటుందండి. ఒకసారి చేసుకుంటే మళ్ళీ చేసుకుని తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బిర్యానీలు, ఫ్రైడ్ రైస్లు అలాంటివి చేసినప్పుడు చపాతీ, బటర్ నాన్ అలాంటివి చేస్తాం కదా, వాటిలోకి చాలా బాగుంటుంది కర్రీ. వంకాయలు కొంచెం సాఫ్ట్ అయ్యాయి కదండి, కొంచెం దగ్గర పడింది గ్రేవీ. ఇప్పుడు కొంచెం ఇందులో కరివేపాకు వేసుకుందాం. కర్రీ దగ్గర పడిందండి, ఆయిల్ పైకి తేలింది కదా, రెడీ అయిపోయినట్టే కర్రీ. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్టీ బగారా బెంగం రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.